ఖమ్మం జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. రైతులకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులో అప్పనంగా బుక్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకటి కాదు రెండు కాదు, సుమారు 200 కోట్ల రూపాయల విలువ చేసే వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రస్తుతం రైస్ మిల్లులో లేకుండా మాయమైపోయినటువంటి సిచ్యువేషన్. గత కొద్ది కాలం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు పౌర సంబంధాల శాఖ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారులు చేసినటువంటి తనిఖీల్లో ఈ భాగోతం అంతా కూడా బట్టబయలేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కొనచేర్ల మండలం లాలపేట గ్రామంలోని ఎస్ఏఆర్ రైస్ మిల్ వద్ద నేను ఉన్నాను. ప్రస్తుతం ఆ రైస్ మిల్ని కూడా అధికారులు సీజ్ చేశారు. మనం ప్రస్తుతం విజువల్స్ కూడా చూడొచ్చు. ఆ రైస్ మిల్లో కార్యక్రమాలన్నీ కూడా నిషేధించారు. ఇటీవల పౌర సరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో సుమారు 8 రైస్ మిల్లుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట ప్రభుత్వం అప్పజెప్పించినటువంటి వరి ధాన్యాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున బహిరంగ మార్కెట్లో అమ్మేసుకున్నారన్న ఒక ప్రచారం కూడా జరిగింది. దానికి సంబంధించి విచారణలో కూడా సంచలనమైన విస్తుపోయే విషయాలైతే వెల్లడయ్యాయి. సుమారు 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా రైస్ మిల్లర్లు స్వాహా చేసినట్లు కూడా అధికారుల విచారణలో అయితే వెల్లడింది. ఇప్పటికే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం సంబంధించినటువంటి మిల్లు యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకుంది. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్. ఇప్పటికే జిల్లాలో దాదాపు 8 రైస్ మిల్లుల్లో భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు సిఎంఆర్ రైస్ మిల్లు అటు నిబంధనల మేర ప్రభుత్వానికి అప్పజింపలేదు పూర్తి స్థాయిలో, అదంతా కూడా బహిరంగ మార్కెట్లో అమ్మేసుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున అపవాదం అయితే నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే అటు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా విచారణ చేస్తుంది. ఒకవైపు 2024-25 వానాకాలం సాగు పంటకు సంబంధించినటువంటి ప్యాడీని అంతా కూడా ఇప్పటికే రైస్ మిల్లులకు మరోమారు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సన్నద్ధం చేసిన వేళ గతంలో 2022-23-24 సంబంధించినటువంటి పంట కాలానికి సంబంధించినటువంటి సిఎంఆర్ రైస్ను ఇంకా ఎందుకు మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించలేదనే అంశంపై కూడా పెద్ద ఎత్తున ఆరా తీస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా ఇదే అంశంపై దృష్టి సారిస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ వస్తుంది. ఇప్పటికే ఎఫ్సీఐలకు చేరాల్సినటువంటి బియ్యం చేర్చకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఇప్పటికే ఒత్తిడి పెరుగుతుంది. మరో కొద్ది నెలల పాటు గడువు ఇవ్వాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంని పదే కోరుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ క్షేత్రస్థాయిలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఏటా ఏ కాలంలో సేకరించినటువంటి పంటను ఆ కాలంలోనే రైస్ మిల్లకు సిఎంఆర్ కింద ప్రభుత్వం కేటాయిస్తూ వస్తుంది. కానీ సేకరించాల్సినటువంటి బియ్యాన్ని మాత్రం సేకరించడంలో పౌర సరఫరాల శాఖ కూడా అలసత్వం వహిస్తుందని చెప్పుకోవాలి. దీంట్లో ఉపజంగానే ఒకవైపు అటు రైస్ మిల్లుల యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళకు సహకరిస్తూ పెద్ద ఎత్తున బియ్యం అక్రమాల వెనుక సివిల్ సప్లై అధికారులు కూడా పెద్ద ఎత్తున పాత్ర పోషించారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి కూడా దృష్టి సారించారు. ఖచ్చితంగా ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి సదరు ఎవరైతే అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో సిఎంఆర్ బియ్యాన్ని, ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వానికి అప్పగించినటువంటి రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్లో చేర్చాలని, వారికి సహకరించినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రుల బృందం అంతా కూడా అటు జిల్లా యంత్రాంగాన్ని కూడా ఆదేశించింది. సివిల్ సప్లై శాఖ కమిషనర్ కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ కూడా సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 66 రైస్ మిల్లులకు 2022-23 రబీ ఖరీఫ్ సీజన్కి సంబంధించి 23-24 ఖరీఫ్ రబీ సీజన్కి సంబంధించినటువంటి ఎంత ప్యాడీని అలర్ట్ చేశారు, ఎంత సిఎంఆర్ పెండింగ్లో ఉంది అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్. ఇప్పటికే దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 8 రైస్ మిల్లుల్లో కోట్ల మేర బియ్యాన్నంతా కూడా బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్న అపవాదం కూడా ఇప్పటికే రైస్ మిల్లపై ఉంది. ఆ ప్రచారంపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అవడంతో ప్రస్తుతం తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పుకోవాలి. మొత్తం 2022-23 సీజన్కి సంబంధించి 1,02,688 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 66 రైస్ మిల్లుకు ప్రభుత్వం పంపితే ఇప్పటివరకు 72,848 మెట్రిక్ టన్నులు మాత్రమే తిరిగి ప్రభుత్వానికి రైస్ మిల్లు అప్పగించాయి. 42,994 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రం ఇంకా రావాల్సి ఉందని చెప్పి సివిల్ సప్లై శాఖ చెప్తుంది. అదే ఏడాదికి సంబంధించి యాసంగి సీజన్లో 17,000 మెట్రిక్ టన్నులు, 2023-24 వానాకాలం సంబంధించి కూడా 1,55,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లర్ల వద్దే ఉండిపోయింది. ఇప్పటి వరకు సిఎంఆర్కి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిల్ని కూడా రాబట్టేందుకు సివిల్ సప్లై శాఖ కూడా విస్తృతంగా కృషి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం సిఎంఆర్ బియ్యాన్ని అంతా కూడా బహిరంగ మార్కెట్లో మిల్లర్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై ప్రభుత్వం కూడా సీరియస్గా దృష్టి సారించింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 రైస్ మిల్లుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు సీఎంఆర్లో అధికారుల బృందం అయితే గుర్తించింది. జిల్లాలోని ఎస్సీఆర్ రైస్ మిల్, శ్రీ సత్యనారాయణ సిల్క్ అండ్ సార్టెక్స్ రైస్ మిల్, ఆర్వి లక్ష్మీ రైస్ మిల్, బాలాజీ రైస్ అండ్ ఫ్లోర్ మిల్, వాసవి దాలన్ రైస్ మిల్, ఇండస్ట్రీ మిల్, శ్రీరామ మోడ్రన్ పారాబాయిల్ రైస్ మిల్లో సీఎంఆర్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని సివిల్ సప్లై, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే గుర్తించారు. సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి అప్పగించినటువంటి ఈ బకాయిలు అప్పగించే విధానంలో పెద్ద ఎత్తున నిర్లక్ష్యం వహించడం వెనుక అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ఇప్పటికే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులు ఏళ్ల తరబడి జిల్లాలోని తిష్టవేసి రైస్ మిల్లు యజమానులకు పరోక్షంగా సహకరిస్తూ సీఎంఆర్ దందాలో పాత్రదారులుగా ఉన్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది రైస్ మిల్లు యజమానులు బహిరంగంగానే సివిల్ సప్లై అధికారులకు తాము ముడుపులు చెల్లించామని, ఎందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారంటూ కూడా నేరుగా అటు విచారణ బృందాన్ని ప్రశ్నించడం కూడా పెద్ద ఎత్తున విస్మయానికి గురి చేసింది. ఏదేమైనా అటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో రైస్ మిల్లులో ఉన్నటువంటి గోడౌన్లలో పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయని చెప్పుకోవాలి. దాదాపు 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉండాల్సిన చోట పూర్తిగా ఖాళీ గోడౌన్లో దర్శనమివ్వడంతో అటు విచారణ బృందం కూడా అవాక్కైపోయింది. ఇప్పటివరకు సీఎంఆర్ ఎవరెవరైతే చెల్లించలేదో వారందరికీ కూడా బకాయిలు ఉన్న రైస్ మిల్లందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడితే వాళ్ళ ఆ మిల్లులను కూడా సీజ్ చేస్తున్నారు, బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. డిఫాల్టర్గా వారిని గుర్తిస్తున్నటువంటి ప్రభుత్వం 125% జరిమానా విధించడమే కాకుండా రెవెన్యూ రికవరీ యాక్ట్ను ప్రయోగించి సదరు ధాన్యం రూపంలో కాకుండా నగదు రూపంలోనే పూర్తిగా జరిమానాను స్వీకరించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున భావిస్తుంది. ఈ అంశంతో ఒక్కసారిగా రైస్ మిల్లర్ల గుండెల్లో గుబులు పుట్టుకుంది. దీంతో హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున రైస్ను దిగుమతి చేసుకొని అటు భర్తీ చేసేందుకు, పెండింగ్ సీఎంఆర్ను భర్తీ చేసేందుకు అయితే ఆపసోపాలు పడుతున్నాయి రైస్ మిల్లర్లు. ఇప్పటికే ఈ అంశంపై మంత్రులు కూడా సీరియస్గా దృష్టి సారించడం, ఖమ్మం జిల్లా కలెక్టర్ను ఆదేశించడంతో ఒక్కసారిగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లుల్లో ఎవరైతే అవకతవకలు పడారో వాళ్ళందరూ కూడా ఆందోళన గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సుమారు 200 కోట్ల రూపాయల కుంభకోణం సీఎంఆర్ వెనుక జరిగిందని, ఇందులో సివిల్ సప్లై అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది నాయనరావుతో రిపోర్టర్ ఉదయ్, RTV, లాలాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.